నమస్కారం, ఇది వివాహ బంధం సిరీస్ లో రెండవ భాగం. ఈ రోజు మనం 3 పవిత్రమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. అవే మంగళసూత్రం, సప్తపది మరియు అరుంధతి దర్శనం. ఇవి వివాహ వేడుకలోని అతి ముఖ్యమైన భాగాలు. మంగళసూత్రం వివాహ సమయంలో వరుడు వధువు మెడలో తాడుతో చేసిన ఒక ప్రత్యేకమైన నూలు కడతాడు. దానిని మంగళసూత్రం అంటారు. ఇది కేవలం ఒక నగ లేదా అలంకారం కాదు. ఇది ఒక జీవిత బంధానికి గుర్తు. ఒక శాశ్వతమైన గుర్తుగా మహిళ జీవితంలో ఎంతో ప్రాముఖ్యంగా నిలుస్తుంది. మంగళం అంటే శుభం, శాంతి, శ్రేయస్సు. ఈ సూత్రం ఆ మహిళ జీవితం నిండా ఆమెకు భర్త ఉన్నాడన్న స్ఫూర్తిని, భద్రతను, గౌరవాన్ని అందిస్తుంది. ప్రతి ఉదయం మంగళసూత్రాన్ని చూడడం ద్వారా ఒక మహిళ తన బాధ్యతలను, భర్తను గుర్తు చేసుకుంటుంది. సప్తపది ఇది వివాహంలో అత్యంత పవిత్రమైన ఘట్టం. వరుడు, వధువు కలిసి 7 అడుగులు వేస్తారు. ప్రతి అడుగు ఒక ప్రతిజ్ఞకు సూచన. 1 అన్నం కోసం, 2 శక్తి కోసం, 3 ధనం కోసం, 4 ఆనంద జీవితం కోసం, 5 సంతానం కోసం, 6 ఆరోగ్యం మరియు ఆయుష్షు కోసం, 7 ధర్మాన్ని పాటించేందుకు. ఈ 7 అడుగులు భౌతిక జీవితం నుండి ఆధ్యాత్మిక జీవితం వరకు ఒక దంపతులు కలిసి జీవించేందుకు చేసే ప్రమాణాలు. ఈ కారణంగా సప్తపది తరువాత వారి వివాహ బంధం సంపూర్ణంగా స్థిరపడుతుంది. అరుంధతి దర్శనం వివాహం తరువాత ఒక ప్రత్యేక క్షణం. వధువు, వరుడు కలిసి ఆకాశంలో అరుంధతి, వశిష్ఠ నక్షత్రాలను దర్శిస్తారు. అరుంధతి వశిష్ఠ మహర్షి భార్య. ఆమె ఎంతో పతివ్రత, ధర్మాన్ని పాటించిన మహాత్మ. వారు ఇద్దరూ సమంగా జీవించిన గొప్ప దంపతులుగా మన పురాణాలలో ప్రసిద్ధులు. ఈ నక్షత్రాలను చూపించడం ద్వారా వారి మధ్య ఉండాల్సిన ప్రేమ, కర్తవ్యబద్ధత, నమ్మకం గురించి స్మరణ చేస్తారు. ఈ పద్ధతి సాంప్రదాయంలో భార్యాభర్తల మధ్య ఉండాల్సిన విలువలను బోధించడానికి రూపొందించబడింది. ఇవి అన్నీ కలిసినప్పుడే ఒక వివాహం ధర్మబద్ధమైనది అవుతుంది. ఇవి అలాంటి బంధాన్ని మలచేందుకు అత్యంత శక్తివంతమైన చిహ్నాలు. ఇలాంటివి ఇంకా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగువారి పెళ్లి. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగువారి పెళ్లి. ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం. ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్లి అంతరార్థం. శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగువారి పెళ్లి.